రామయ్య నిజాయితీ. ఒక ఊరిలో జమీందారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. అలాగే అత్యంత తెలివితేటలు కూడా ఆయన సొంతం. ఒకసారి ఆయన దగ్గరకు పని కోసం రామయ్య, సోమయ్య, సుబ్బయ్య అనే ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారికి పని చూపించడానికి ముందు వాళ్ళని పరీక్షించాలనుకున్నాడు ఆయన. చూడండి, ఈ ఊరికి ఉత్తరంగా కొంత దూరం వెళ్తే దట్టమైన అడవి ఉంది. మీరు ముగ్గురు ఒక్కొక్కరు ఒక్కో సంచిని తీసుకుని ఆ అడవికి వెళ్లి మీ సంచుల నిండా పండ్లు కోసుకుని రండి అని ఆదేశించాడు. జమీందారు చెప్పినట్లే ముగ్గురు కొంత దూరం నడిచి అడవిలోకి చేరుకున్నారు. ఆ తరువాత పండ్లను వెతుకుతూ తలో దిక్కుకు వెళ్లిపోయారు. జమీందారు గారు ఆదేశించారు కాబట్టి మంచి పండ్లను కోసి తీసుకువెళ్లడం నా బాధ్యత అనుకున్నాడు రామయ్య. అందువల్ల అతడు మంచి మంచి పండ్లను కోసి తన సంచిని నింపడం మొదలుపెట్టాడు. సోమయ్య అయితే, జమీందారు గారికి ఈ సంచులను పరిశీలించి చూసే తీరిక ఎక్కడ ఉంటుంది అని ఆలోచించి చేతికి ఏది దొరికితే అది, మంచివో చెడ్డవో కూడా చూడకుండా పండ్లను కోసి సంచిలో వేయసాగాడు. ఇక సుబ్బయ్య, జమీందారు గారు సంచి నిండుగా ఉందో లేదో చూస్తారే కాని ఇందులో ఏమున్నాయో చూస్తారే ఏంటి అని భావించి తన సంచిని ఎండుటాకులు చెత్తతో నింపాడు. అలా ముగ్గురు తమ తమ సంచులను నిండా నింపుకుని జమీందారు దగ్గరకు తీసుకువచ్చారు. వాళ్లు ఊహించిన విధంగానే సంచులలో ఏముందో చూడకుండానే ఆయన వాళ్ళ ముగ్గురిని విడివిడిగా 3 గదుల్లోకి పంపించి తలుపులు మూయించేశాడు. ఎటువంటి ఆహారమూ ఇవ్వకుండా ముగ్గురిని కేవలం వాళ్ళ సంచులతో మాత్రమే గదుల్లోకి పంపారు. రామయ్య మంచి మంచి పండ్లను ఎంచుకుని తేవడం వలన ఆ పండ్లను తింటూ హాయిగా 1 రోజుల పాటు గడిపేశాడు. సోమయ్య తన సంచిలోని మంచి పండ్లతో కొద్ది రోజులు కాలక్షేపం చేసి తరువాత కుళ్ళిన పండ్లను తినడం వలన అనారోగ్యానికి గురయ్యాడు. ఇక సుబ్బయ్య తన సంచిలో కేవలం ఎండుటాకులు, చెత్త తప్ప ఏమీ లేకపోవడం వలన తిండి లేక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చివరకు నమ్మకస్తుడైన రామయ్యకే జమీందారు దగ్గర మంచి జీతంతో పని దొరికింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ పని చేసినా నీతిగా, నిజాయితీగా చేయాలి. జంతువుల విహారయాత్ర. అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు, రకరకాల పక్షులు ఉండేవి. వాటన్నింటికీ రాజు సింహం. మృగరాజు అందరినీ బాగా చూసుకోవడంతో అవన్నీ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఆహారాన్ని సమంగా పంచుకుని కలిసి తినేవి. ఎప్పుడూ ఆటపాటలతో సంతోషంగా గడిపేవి. అలా అడవిలో ప్రతిరోజు పండుగలా ఉండేది. అవన్నీ ఒకనాడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నాయి. అయితే ఎక్కడికి వెళితే బావుంటుంది అనే చర్చ వాటి మధ్య మొదలైంది. మృగరాజా, నదికి అవతల వైపున అందమైన ప్రదేశాలు, ఆడుకోవడానికి బోలెడు స్థలాలు ఉన్నాయి. మనం అక్కడికి వెళదాం అన్నది ఒక హంస. అవునవును, అక్కడ తీయని పండ్లు కూడా ఉన్నాయి అన్నది చిలుక. మీరంటే ఎంచక ఒకరు ఈదుకుంటూ మరొకరు ఎగురుకుంటూ వెళ్లిపోతారు. మరి అంత పెద్ద నదిని దాటి మేమెలా రాగలం అనే సందేహాన్ని వ్యక్తం చేసింది ఏనుగు. ఓ పని చేద్దాం, ఆ నది మీద వంతెన కడదాం. ఆ వంతెన ఇప్పుడు విహారయాత్రకు ఉపయోగపడుతుంది. అలాగే ఇరువైపులా ఉండే భావితరాల వారికి వారధిగా కూడా ఉంటుంది అన్నది మృగరాజు. వంతెన కట్టడం మన వల్ల అయ్యే పనేనా? ఇక్కడే 4 అడుగులు అటు ఇటు వేసి విహారయాత్ర అయిపోయిందనుకుంటే సరి అన్నది నక్క. ప్రయత్నిస్తే కాని పనంటూ లేదు. పదండి అంటూ తొందర చేసింది సింహం. వెంటనే జంతువులు, పక్షులు కలిసి నది మీద వంతెన కట్టే పనిని ప్రారంభించేశాయి. ఎవరికి కేటాయించిన పనిని అవి హుషారుగా చేయసాగాయి. అడవిలో ఎండిపోయిన కలపను సేకరించాయి. చాలా శ్రమించి ఆ కర్రలతో నది మీద ఒక అందమైన వంతెనైతే కట్టాయి. సింహరాజా, ముందుగా నేను వెళ్తాను, చరిత్రలో నిలిచిపోతాను అన్నది ఆనందంగా కుందేలు. సింహం అంగీకరించడంతో అది వంతెన మీద నెమ్మదిగా నడక ప్రారంభించింది. కొంత దూరం వెళ్లేసరికి వంతెన విరగడం మొదలైంది. అది గమనించిన కుందేలు భయంతో అరుచుకుంటూ వెనక్కి పరుగు తీసింది. కుందేలు వచ్చేసిన తరువాత వంతెన మొత్తం కూలిపోయింది. వంతెన కట్టడం మన వల్ల అయ్యే పనే కాదని నేను ముందే చెప్పాను.
చూడండి కుప్పకూలింది అని వెక్కిరించింది నక్క. నక్క మాటను సింహం లెక్క చేయలేదు. ఎవరూ అధైర్యపడకండి, మళ్ళీ ప్రయత్నిద్దాం అని అందరినీ ఒప్పించింది. వేగంగానే అన్నీ కలిసి మరొక వంతెనను గట్టిగానే కట్టాయి. ఈసారి గాడిద మొదటగా వంతెన మీద అడుగుపెట్టింది. అది వంతెన మధ్యలోకి రాగానే బీటలు వారుతుండడం చూసింది. అది కూడా అరుచుకుంటూ వెనక్కి వచ్చేసింది. ఈ వంతెన కూడా కూలిపోయింది. నేను ముందే చెప్పానుగా వంతెన మనం కట్టలేమని. చూడండి, ఈ వంతెన కూడా నీటిలో కొట్టుకుపోయింది అంటూ అవకాశం దొరకడంతో మళ్లీ వెక్కిరిస్తూ నవ్వింది నక్క. మిత్రులారా, విజయం సాధించే వరకు శ్రమిద్దాం. ఆలస్యం చేయకుండా పనిని వెంటనే ప్రారంభించండి అంటూ ఉత్సాహపరిచింది సింహం. మళ్లీ అన్నీ కూడా వంతెన పనిని ప్రారంభించాయి. ఈసారి చాలా గట్టిగా వంతెనను కట్టాయి. చూడడానికి చాలా అందంగా కూడా ఉంది. మృగరాజా, ఇప్పుడు వంతెన మీద నేను వెళ్తాను. ఏమీ కాకపోతే వంతెన సామర్థ్యం తెలుస్తుంది. తరువాత మిగిలినవన్నీ భయం లేకుండా వచ్చేయచ్చు అన్నది ఏనుగు. మృగరాజు సరేననడంతో ఏనుగు వంతెన మీదకు వెళ్ళింది. జంతువులు పక్షులు ఆశ్చర్యంగా చూస్తుండగానే అవతలి వైపునకు చేరుకుంది. అతి బలవంతుడైన ఏనుగే అవతలకు చేరుకోవడంతో మిగిలినవన్నీ కూడా భయం లేకుండా ఆ వంతెన మీద నడిచాయి. ఆ తరువాత విహారయాత్రలో నక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనుకున్న విధంగానే నదికి అవతల ఉన్న అందమైన ప్రదేశాలలో జంతువులు పక్షులు అన్నీ కూడా రోజంతా సంతోషంగా గడిపాయి. ఈ కథలో నీతి ఏమిటంటే విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. కప్ప చేతిలో ముత్యం. ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది. అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు. చెట్టుపైనున్న నెమలిని చూశాడు. చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్లి గమనించసాగాడు. కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది. వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు. తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది. వేటగాడా, దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది. నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు. కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది. తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు. కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది. వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి, ఇది ఎంతో విలువైన ముత్యం, కానీ ఒక్కటే తీసుకుని వచ్చావు. నీ అంత తెలివి తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి. వెళ్ళి మొత్తం పట్రా అని కోప్పడింది. వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు. మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప. నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు. వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి, ఇంతకు ముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు. అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా, లేదంటే వెళ్ళి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది. మళ్లీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి, అత్యాశతో చేతిలో ఉన్నది కాస్త పోగొట్టుకున్నావు. నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది. నీకు దొరకనే దొరకదు, నేను కూడా దొరకను, వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది. ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు. నక్క సామర్థ్యం. ఒక అడవిలో ఒక సింహం, ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి. సింహం తన బలమైన పంజాతో జంతువులను వేటాడేది. వేటాడిన జంతువులలో కొంత భాగం
నక్కకు కూడా ఇచ్చేది. అలా అవి రెండూ కలిసి ఆనందంగా తినేవి. మిత్రుడైన సింహం తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క సింహం ఏ పని చెప్పినా చేసేది. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. సింహం ముసలిది అయిపోయింది. దానికి వేటాడే శక్తి నశించింది. పైగా ముసలితనం వల్ల చూపు కూడా సరిగా ఆనడం లేదు. ఆహారం లేకపోవడం వల్ల సింహం మరింత నీరసపడిపోయింది. అప్పుడు నక్కతో సింహం ఇలా అంది. మిత్రమా, ఎన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను. నేను ముసలిదాన్ని అయ్యాను. పరిగెత్తి తరిమి జంతువులను వేటాడే శక్తి పోయింది. చూపు మందగించింది. ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడడం లేదు. అందుకని ఈ వాళ్ళ నుండి నీవే వేటాడి నన్ను పోషించాలి. సింహం చెప్పిన మాటల్లో నక్కకు యథార్థమే కనిపించింది. పైగా సింహం రోజురోజుకి వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది. సరే మృగరాజా, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వేటాడి మీకు ఆహారాన్ని తీసుకొస్తాను. ఈ వయసులో మిమ్మల్ని బాగా చూసుకోవడం మిత్రధర్మం కూడా అన్నది. అయితే ఎన్నాళ్ళు సింహంపై ఆధారపడడం వల్ల నక్కకి బద్ధకం బాగా పెరిగిపోయింది. తను మాత్రం పరిగెత్తి జంతువులను వేటాడగలదా? కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ గుహ దగ్గర నుండి బయలుదేరింది. అలా నెమ్మదిగా నడిచి వెళుతున్న నక్కకు ఒక దున్నపోతు కనబడింది. దున్నపోతును చూడగానే నక్కకు నోరూరింది. దున్నపోతు భారీ జంతువు. ఈ దున్నపోతును వేటాడితే నేను నా మిత్రుడు రోజుల తరబడి ఆహారం గురించి వెతుక్కోనవసరం లేకుండా కాలం గడిపేయచ్చు అనుకుందది. అయితే వేటాడడం ఎలాగో తెలియని నక్క సింహంలాగే ఎగిరి దున్నపోతు గొంతును నోటకరిచి పట్టుకుంది. అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల దున్నపోతుకు చిరాకు కలిగింది. కోపంతో అరుస్తూ నక్కను తన వాడి అయిన కొమ్ములతో గాల్లోకి ఎగరేసి మరీ కుమ్మింది. చివరకు దూరంగా నేల మీద పడ్డ నక్క ఎముకలు విరగడంతో కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన సామర్థ్యం తెలుసుకోకుండా ఎదుటివారితో తలపడితే చేటు తప్పదు. మేకపిల్ల చెప్పిన 3 నిజాలు. ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది. అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు. అవి రోజంతా అడవిలో ఆనందంగా మేసేవి. తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి. ఆ మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉంది. అది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు. దాని తెలివి చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి. దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారాబంగా చూసుకునేవాడు. ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలుకెళ్లాడు. వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు. తరువాత బుజ్జి మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా వెళ్లిపోయింది. కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న ఆ మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది. అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది. పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది. తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని పులి ముందు నిలబడింది. పులి తన మీదకు దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క క్షణం ఆగండి. మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో, సరే చెప్పు అంది పులి. నువ్వు మిగతా పుల్లలతో ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు, నిజమేనా? నిజమే అని తలూపింది పులి. అలాగే నేను మా మేకలతో ఈ రోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు, నిజమేనా? అంది మేకపిల్ల. అవును, నిజమే అంది పులి. ఇక 3వ నిజం, ఈ విషయం మనం మన వారికి చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు నన్నేం చేయడం లేదు, నిజమే కదూ? అంది మేకపిల్ల. అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే,
నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో. అంది నవ్వుకుంటూ. దాంతో బుజ్జి మేకపిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు. జిత్తులు మారి నక్క తెలివితేటలు. అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది. అది చాలా తెలివిగలది. దాని తెలివితేటల గురించి తెలిసిన మృగరాజు సింహం ఎప్పుడు ఏ సందేహం వచ్చినా ఆ నక్కనే పిలిపించుకుని సమస్యకు పరిష్కారం కనుగొనేది. అలాగే అడవిలో ఇతర జంతువులు, పక్షులకు ఎటువంటి గొడవలైనా నక్కే తెలివిగా తగవులను తీర్చేది. అలా ఆ నక్క అందరి దగ్గర మెప్పు పొందేది. ఒకనాడు ఆ నక్క ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఆ అడవికి ఆనుకుని ఉన్న గ్రామంలోని పంట పొలాల్లోకి వెళ్ళింది. అది అక్కడ ఇక్కడ తిరుగుతూ అనుకోకుండా కాలు జారి ప్రక్కనే ఉన్న లోతైన వ్యవసాయ బావిలో పడిపోయింది. అందరి సమస్యలు తీర్చే తనకే అనుకోకుండా కష్టం రావడంతో మొదట ఏం చేయాలో ఆ నక్కకు పాలుపోలేదు. వెంటనే తేరుకుని, రక్షించండి, 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 రక్షించండి అంటూ అరవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి దాని అరుపులు విని దగ్గరలోనే పని చేసుకుంటున్న ఇద్దరు రైతులు ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. బావిలో పడిపోయిన నక్కను చూసి, అయ్యో పాపం, నక్క బావిలో పడిపోయిందిరా, రక్షించమని అరుస్తోంది అన్నాడు మొదటి రైతు. ప్రాణాపాయ స్థితికి చేరినట్టుంది. మనం ఎలాగైనా సరే దానిని కాపాడదాం అన్నాడు రెండో రైతు. ఇద్దరూ నక్కను కాపాడటానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ఊరి అధికారులకు సమాచారం ఇవ్వాలని ఒకరు, పాత మంచం లోపటికి విడిచి బయటికి తీద్దామని మరొకరు ఇలా చర్చించుకోసాగారు. ఆ మాటలన్నీ బావిలోంచి నక్క విన్నది. మీరు ఒక నిర్ణయానికి వచ్చేలోపు నా ప్రాణాలు పోయేలానే ఉన్నాయి. చాలా మందికి సలహాలు ఇచ్చిన దానిని ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడం ఎలా అని చుట్టూ చూసింది. బావిలో నీళ్లలో ఉన్న కరెంటు మోటారుకు సంబంధించిన వైరును చూడగానే దానికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే నక్క తన నోటితో ఆ వైరును కొరికేసింది. దానిని నోటితో గట్టిగా పట్టుకుని రైతులను పైకి లాగమని గట్టిగా అరిచింది. రైతులు నెమ్మదిగా ఆ వైరును పైకి లాగుతుంటే వారి సహాయానికి నక్క సహకరించింది. చివరికి బావిలోంచి ప్రాణాలతో బయటపడింది. ఆ ఇద్దరు రైతులకు కృతజ్ఞతలు చెప్పుకుని బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి అడవిలోకి పరిగెత్తింది. అపాయంలో ఉపాయం ప్రదర్శించిన నక్క తెలివిని చూసిన రైతులు మెచ్చుకుంటూ అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. మాయా హంస. ఒక అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక మాయాహంస ఉండేది. ఆ హంస బంగారు రంగులో మెరిసిపోయేది. దానికి చాలా మహిమలు, గత జన్మ రహస్యాలు అన్నీ తెలుసు. అది తప్ప అక్కడ మిగతా ఏ ప్రాణులు ఉండేవి కాదు. ఆ అడవికి ప్రక్కనే ఉన్న ఊరి నుండి ఓ పేదరాలు కట్టెలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చేది. ఆమె పడుతున్న కష్టాన్ని ఆ మాయాహంస రోజు చూసేది. ఒకనాడు బాగా దాహం వేయడం వలన ఆ పేదరాలు నీళ్లు త్రాగడానికి సరస్సు దగ్గరికి వెళ్ళింది. నది ఒడ్డునే నిలబడి దోసిలితో నీరు పట్టుకుని తాగుతున్న ఆమెను చూసిన హంస వెంటనే కాస్త దగ్గరకు వచ్చి, నీకొక రహస్యం చెప్తాను, నమ్ముతావా అన్నది. బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ హంస మాట్లాడేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ రహస్యమేంటో చెప్పమన్నది. నేను నీ భర్తని, చనిపోయాక ఇలా హంస జన్మ ఎత్తాను అని చెప్పింది. ఆ హంస చెప్పేది నిజమో అబద్ధమో, ఏదో ఒక లాభం అయితే జరగకపోతుందా అని తన కష్టాలన్నీ చెప్పుకుందా పేదరాలు. భార్యాబిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస వెంటనే ఒక బంగారు ఈకను సృష్టించి ఇచ్చింది. రోజుకొక బంగారు ఈకను ఇస్తాను, వచ్చి తీసుకో అని చెప్పింది. దాంతో ఆవిడ ఆనందానికి హద్దే లేదు. అలా ఆ పేదరాలు కొద్ది రోజుల్లోనే ధనవంతురాలు అయిపోయింది. పెద్ద ఇల్లు కట్టుకుని పిల్లలతో సంతోషంగా ఉంది. అయితే కొన్ని రోజులకే ఆవిడలో దురాశ మొదలైంది. హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది. అలా కాక దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మరింత ధనవంతురాలు అయిపోవచ్చునని అనుకుంది. వెంటనే సరస్సు దగ్గరకు వెళ్లి హంసను మాటల్లో పెట్టి
దానికి తెలియకుండా ఈకలన్నీ తీసేసుకుని ఇంటికి వచ్చేసింది. అసలే అది మాయాహంసేమో. దాని మహిమ కారణంగా ఇంటికి వచ్చాక చూస్తే ఆ ఈకలన్నీ బూడిదలా మారిపోయాయి. తిరిగి ఆమె ఎప్పటిలా పేదరాలిగా మిగిలిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు.